శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. శాస్త్రయోనిత్వాధికారం. అంశం 3. శాస్త్రాల ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని తెలుసుకోగలం. శాస్త్రయోనిత్వాత్. శాస్త్రము సరైన జ్ఞానానికి మూలము. శాస్త్ర గ్రంథము యోనితత్ సరైన జ్ఞానానికి మూలం లేదా సాధనం. బ్రహ్మం యొక్క సర్వజ్ఞత ఆయన శాస్త్రానికే మూలం కావడం నుండి ఉద్భవిస్తుంది. శృతులు అనగా చెవి ద్వారా గ్రహించబడినవి, విన్నవి మాత్రమే బ్రహ్మం గురించి రుజువు అని ఈ సూక్తి స్పష్టంగా సూచిస్తుంది. బ్రహ్మమే ప్రపంచానికి కారణం కాబట్టి బ్రహ్మం లేదా పరమసత్యం సర్వజ్ఞుడని మనం భావించాలి. బ్రహ్మకు సంబంధించిన సరైన జ్ఞానానికి శాస్త్రమే సాధనం కాబట్టి 2వ సూత్రంలో చెప్పబడిన ప్రతిపాదనను ధృవీకరించబడుతుంది. బ్రహ్మం కేవలం ప్రపంచ సృష్టికర్త, పోషకుడు మరియు సంహారకుడు మాత్రమే కాదు. ఆయన శాస్త్రాలకు మూలం లేదా గర్భం మరియు శాస్త్రాల ద్వారానే వెల్లడి చేయబడ్డాడు. బ్రహ్మం ఇంద్రియాలకు మరియు బుద్ధికి అందనివాడు కాబట్టి దోషరహితమైన మరియు ఆత్మజ్ఞానులైన ఋషుల ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉన్న శృతుల ప్రామాణికతతో మాత్రమే ఆయనను గ్రహించగలము. బ్రహ్మమే వేదాలను వెలువరించాడని శృతులు ప్రకటిస్తున్నాయి. అందువల్ల అటువంటి అద్భుతమైన దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్న శృతులను లేదా వేదాలను వెలువరించిన వాడు సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడై ఉండాలి. శాస్త్రాలు ఒక శోధనా దీపంలా అన్నిటినీ ప్రకాశింపజేస్తాయి. శాస్త్రమే సక్రమమైన జ్ఞానానికి మూలం లేదా సాధనం. దాని ద్వారా మీరు బ్రహ్మం యొక్క స్వభావం గురించి సమగ్రమైన అవగాహనలు పొందుతారు. ఇతర మార్గముల ద్వారా తెలియని విషయాలను శృతులు తెలియజేస్తాయి. శృతులు లేకుండా ఇతర జ్ఞాన సాధనాల ద్వారా దానిని తెలుసుకోలేము. బ్రహ్మం నిరాకారమైనది, వర్ణరహితమైనది, గుణరహితమైనది. అందువల్ల దానిని ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా గ్రహించలేము. అగ్ని నుండి వెలువడే పొగను బట్టి దాని ఉనికిని మీరు ఊహించవచ్చు, కానీ బ్రహ్మాన్ని ఊహ లేదా పోలిక ద్వారా స్థాపింపలేము. ఎందుకంటే అది గుణరహితమైనది మరియు బ్రహ్మానికి సమానమైన రెండో వస్తువు ఉండదు. బ్రహ్మం అనంతమైనది మరియు అద్వితీయమైనది. శృతుల గురించి తెలియనివాడు ఆ పరమాత్మను తెలుసుకొనలేడు. ఇతర జ్ఞాన సాధనాలు కూడా స్థానం ఉంది, కానీ అవి స్వతంత్రమైనవి కావు. శృతుల ద్వారా బ్రహ్మము స్థాపించబడిన తరువాత అవి అనుబంధంగా ఉంటాయి. సశేషం. శుభం భూయాత్.